దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇది చూసినాక మాట్లాడతా. ఇప్పుడు ఇంత జోలి మాట్లాడరు, పేపర్లో చాలా శిల్క పలుకులు ఉన్నాయి. ఈ జర చూడకూడదు చూడండి. నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు చేస్తా ఉందంట. నీళ్లపై గుట్టుగా ఏం చేస్తలేదు. మీరు గుజ్జోరు అయితే చేస్తాను. మీరు గుజ్జోరు అయి కళ్ళు మింగితే గట్నే ఉంటది వారి లెక్క. ఎందుకంటే వాడు పోజిరెడ్డి పాడు పొగ కొట్టుకొని బాజాప్తా కొట్టుకపోయిన వాడు. బాజాప్తా చిక్కి లేకుండా మనం మూసుకొని పండుకొని అటు పోయి నాగానే సార్ అక్కడ గేట్లు ఎగురు పెట్టాం. 26 గేట్లు ఓపెన్ చేసిన మనగారు అనిపించుకున్నాం. కానీ అలా తోడుకోబోతున్న చూడలే మన కళ్ళు మింగినాయి. అప్పుడు అది రాయాలి పేపర్లల్లా, అది రాస్తారు మీ ముఖాలకు. కానీ నీళ్ళపై గుట్టుగా ఏపీ కుట్రలంట. బనకచెర్లకు తోడు మరో 4 లింక్ ప్రాజెక్ట్ గురి పెట్టిందంట. గురి పెడితే చక్కగా దిగుతుంది, మీకు చక్కగా దిగుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. చంద్రబాబు నాయుడు అంటే మరి ఇంకో 4 లింకు ప్రాజెక్టులో గురి పెట్టాడ. వాటిలో 3 పోలవరం ఆధారంగా నిర్మించేది 2023లో NWDA చర్యల్లో స్పష్టం చేసిన ఏపీ తాజాగా ఎజెండాలో వెల్లడి. అంటే ఎప్పుడు చెప్పింది ఎజెండాలా? మనమైనప్పుడా మరి తర్వాతనా ఇంకెప్పుడు ఆయన? అది కూడా చెప్పుడు. గోదావరి కావేరి లింక్ అయితే మిగులు జలాలు లేవంటున్నా ఆంధ్రప్రదేశ్. బనకచెర్ల లింక్ అయితే మిగులు జలాలతో కడతామని బుకాయింపు. 1, 2, 3, 4 నాలుగు ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రణాళికలు. ఆహా ఓహో అలా నాగార్జున సాగర్ తోడివిడరు. ఈ సన్నాసుల కళ్ళు మీ నేల కళ్ళు కనబడలే. ఇప్పుడు మళ్ళీ ఆయన 4 కడతాడు, 5 కడతాడు, ఇంకా 6 కడతాడు. మీ 2 పెడతాం, మేము ఆపుతాం, మేము పోరాటం చేస్తాం, మేము పొడుస్తామని చెప్తున్నారు వీళ్ళు. మీరు ఏమాత్రం పొడిచిర్రో 20 నెలలకి జనాలు గుర్తూనే ఉన్నారు. ఆడ బాజాప్తా మంగళారతి వరకింది చంద్రబాబు గారు. మంగళారతి వరకు తోడుకపోయినాడు నీళ్ళు ఆంధ్రాకు. పోతిరెడ్డి పాలైతే ఆ నాగార్జున సార్ కుడికారం అయితే మీరేం చేసిరు? గుడ్డికి అలా పండుదని గేట్లు ఓపెన్ చేసిరు, గేట్లు మూసిరు. పొద్దు తలకే గేట్లు ఓపెన్ చేసిరు, గేట్లు మూసిరు. మాది జనవరి రాజ్యం అని ఎగురు పెడతాంది. ఇంక మీ లెక్క ఈ సకాలం అన్నవాడ మీదో తెలివి, మీదో కథ. ఇక మీరు నీళ్లు కాపాడతారు. నీళ్ల పైన నిన్న చేసిన కదా జనాలు చెప్పిరా, ముఖాల పైన ఉంచుతారు మీ కాంగ్రెస్ వాళ్ళు. మీకు తెలియలేదు దద్దామని అంటారు, లోకం అంటుంది. నేను అంటారు అనిక ఇక మన దీనికి మన బచ్చాన్ని ఎగురు పెడుతుంది చూసుకోరు. ఇక వరద జలాలపై వాటా చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులు కట్టాలి, అప్పుడే న్యాయంగా ఉంటుంది. ఆ తోడుకోయినాక చూసుకొని తర్వాత జై తెలంగాణ జై తెలంగాణ జై నీళ్ళు అన్నట్టు ఆ తోడుకోబోతున్నా మూసుకొని పండుకోరి. మీరు ఎంత మంచి మోదేవారు అంటే వైఎస్ రాజశేఖర దేశదారులు వేసిన బచ్చన్నకి ఇటువంటి నీతి వాక్యాలు వస్తే నాకు ఎట్నో అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ అలాగే పోజేటి పాడు పక్కన మూసుకొని పడుకున్న సన్నాసులు మీరు. నల్గొండలో అయితే, ఖమ్మంలో అయితే అప్పుడే న్యాయంగా ఉంటుంది. నీటి వాడలు తేల్చాల్సింది కేంద్రమే. తేల్చింది కదా. 20,000 క్యూసెక్కులు పోతిరెడ్డి పాడికి దొరకపోరంటే 80,000 క్యూసెక్కులు దొరకపోయారు. మరి ఏం పడిచిర్రు మీరు అన్న పడిచిర్రా? పడవలే కదా. ఓ కొడుకో, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. అందుకే మందిని ముంచి బాగా అధికారంలోకి వచ్చేసి సీఎం గారు కరెక్ట్ చెప్పారు. డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చెప్పారు. విశాఖలో స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమానికి హాజరయ్యారు. దొంగలు అంటే దొంగ కార్యక్రమానికి హాజరయ్యి ఆయన చేపల పులుసు తిని వచ్చి రాయలసీమ రథరాలసీమ ఎత్తిన మరి బిర్యానీలు వచ్చి బంగారు ఆంధ్ర ఎత్తని చెప్పి మా డైమండ్ ఎత్తని చెప్పి నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు నీళ్ళ పైన ఇంకో 1, 2 ఇంకేమన్నా ఇంకా రాసిరా నీళ్ళతో. అబ్బా 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 మీ సంసారం అయిపోతారు అనుకుంటున్నారు. మీరు రాసిరు క్యూసెక్కుల వరదొస్తాను. ఓహే అమ్మ, ఎటు పోయి తెలంగాణలో చుతగాలని చేసి ఆంధ్రలో నీళ్ళు దోసిపెట్టే కార్యక్రమాన్ని వీళ్ళు కుట్ర జరుగుతుంది, వాడు తోడుకొని పోతుర్రు అని చెప్తుర్రు. తోడిపెట్టేది వీళ్ళు కదా. తోడిపెట్టే దొంగలు మీరు పెట్టుకొని ఆంధ్రలో అంటే ఏమొస్తాయి? మా చంద్రాలు సార్ రేపు పస జెండాలు ఎగరేస్తంట జూబ్లీ సార్ దేలాడుకోరు. అది కూడా దేలాడుతారు ఈ మీరు. ఇదే ఈ నీళ్ళ పంచాయతీ పని ఇలా పెద్దగా రాసుకొచ్చారు పొడుగు. అందుకే చెప్పే ప్రయత్నం చేసినాం. ఇంకా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణ
ఆ కూటమి మీటింగు తర్వాత ప్రకటించిన బీజేపీ చీఫ్ నడ్డా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా నిధులు, అంతకుముందు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నట. తమిళనాడు నేత ఆర్ఎస్ఎస్ మూలాలు వెళ్ళిన వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి ఆయనకు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిందట. సో కూటమి మీటింగ్ తర్వాత బీజేపీ చీఫ్ నడ్డా గారు ప్రకటించడం. మరి గతంలో మనదాకా మనకు మీనాక్షి నటరాజన్ పోయిన తర్వాత ఈయనే ఉన్నట్టుగా నాకు గుర్తు. సో తమిళనాడు సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అందుకోసం మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ప్రకటించారట. 99.99% ఆయన ఉపరాష్ట్రపతి కాబోతాడు. మీరు దాంట్లో అన్డౌటెడ్ చెప్పొచ్చు. సో ఇది ఒక వార్త. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఎవరు పెడతారో చూడాలి. దొంగలు అందరూ ఒకటైతారు. ఇప్పుడు పెడతారా మరి ఏకగ్రీవం చేస్తారా చూడాలి. అది ఒకటి. నెక్స్ట్, రాజ్యాంగాన్ని అణగదొక్కిన వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు. ఇది పాయింట్. ఇది కదా లాజిక్ అంటే. నరేంద్ర మోదీ గారు మాట్లాడి లాజికా కదా మీరు చెప్పుడే. రాజ్యాంగాన్ని అణగదొక్కిన ఇందిరమ్మ మనోడు వచ్చి రాజ్యాంగం పైన కొట్లాడతాడు, రాజ్యాంగం పుస్తకం పడుకుంటాడు. ఫస్ట్ నువ్వు కొట్టాల్సింది మన నాయనమ్మ మీద కొట్లాడాలి. కొందరు నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు. కానీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అడగొక్కిర్రు, చీకటి రాజ్యం తెచ్చిర్రు, ఎమర్జెన్సీ పట్టుకొచ్చిర్రు, రాజ్యాంగాన్ని కూలీ చేసిర్రు. మన ముత్తాతలు ఏక నెంబర్ చోరు లెక్క ఊకనే ప్రధానమంత్రులు 5 ఓట్లు లేకున్నా అన్యున్నాయి లెక్క తీస్తే చాలా పొడి అవుతుంది. మన పాపాల పుట్ట చాలా పొడి అవుతుంది. అన్యాయమైన చట్టాలు తెచ్చారు అని ప్రధాని మోదీ అన్నారు. 370 ఆర్టికల్ లెక్కేనా, త్రిపుల్ తలాక్ లెక్కేనా, బాబరీ మసీద్ కోసం ఎన్ని పోరాటాలు లెక్కేనా. మీ పాపాల పుట్ట వగ్గుబోర్డు లెక్క ఇంత మన నాయన జాగ్రత్త రాసి పెట్టేవాడ 9-10 ఎకరాలు. ఎందుకంటే మన పార్టీ తుర్కోల పార్టీ కదా, మరి మనమే చెప్పుకుంటాం కదా. తుమ్మల్లా చేశారు ఏం చెప్తాడా, మా పార్టీ తుర్కోల పార్టీ, మీరు లేకపోతే మేము బతకలేము, అందుకే 10 ఎకరాలు వీకించడం అని చెప్పిన చరిత్ర. గజవంటి చరిత్రకారులు మరి నరేంద్ర మోదీ గారు అంటారు రాజ్యాంగాన్ని పట్టుకునే దొంగలు రాజ్యాంగాన్ని కూలి చేసిన వాడే. 100% సాఫ్ట్ అడిలే వాళ్ళకు. అది లెక్క. ఓ కొడుకు, రేషన్ తో పాటు ఫ్రీగా బ్యాగులు. ఇగో నేను అందుకే వేసుకొచ్చాను. నిన్న మీకేం చెప్పినా, నేను వాస్తవానికి నువ్వు వేసుకోవద్దు అనుకున్నా. ఎందుకులే మా అన్న ఫీల్ అవుతాను.